ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా రూతు గ్రంథంలోంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి, మీ మాటలు నాయనా మేము తెలుసుకోవాలని అయ్యా, ఇదిగో తండ్రి స్తోత్రం. మీ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మీరే మాకు బోధించండి అయ్యా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో ఒక కార్యం మీరు జరిగించండి తండ్రి స్తోత్రం. విశ్వాసంలో బలపడినట్లుగా కృప దయచేయమని అయ్యా, సరైనటువంటి తీర్మానంలో ముందుకు సాగేటట్లుగా సహాయం చేయమని, మీ ఆత్మకార్యం జరిగించమని, మీ దాసునట్టు మీ మాటల నుంచి పలికించమని మా ప్రభు మా రక్షకుడినైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనో చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రూతు చేసినటువంటి ఒక మంచి తీర్మానం. రూతు ఒక తీర్మానంతో నయోమిని వెంబడిస్తూ ఉంటుంది. ఆమె ఏమి ఆశిస్తూ ఉంటుంది? తన జీవితంలో భర్తను కోల్పోయింది. మరి తను, తన అత్త, తన తోటి కోడళ్ళే ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 3 పురుషులు చనిపోయారు, 3 ఏకాకులుగా ఉన్నారు. అయితే నయోమి ఆమె తన కోడలతో చెప్తా ఉంటుంది, అమ్మా, నేను బెత్లెహేముకి వెళ్తూ ఉన్నాను, మీరు మీ పుట్టినళ్ళకి వెళ్ళిపోండి, నాతో కూడా వచ్చి మీరేం సుఖం అనుభవిస్తూ ఉంటారు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తా ఉంది నయోమి. ఆ సమయంలో మరి ఓర్పా పెద్ద కొడలు నయోమిని అత్తగారిని ముద్దు పెట్టుకొని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రెండవ కోడలైనటువంటి రూతు ఆమె నయోమితో కూడా బెత్లెహేమునకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటుంది. బెత్లెహేంలో ఏమున్నది? తన అత్త కూడా ఒంటరిగా ఉన్నది. తనకు ఇక సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ఆ ఇంట్లో. మరి అటువంటి పరిస్థితుల్లో తను కూడా ఏకాకిగా ఆ అత్తగారితో పోవటానికి ఒక గొప్ప తీర్మానం చేస్తూ ఉంటుంది. ఆమె, అమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి నయోమి తన పుట్టింటికి బొమ్మని చెప్పని రూతుతో చెప్పినప్పుడు ఆ రూతు ఏమంటుందంటే, నీవు నన్ను విడిచిపెట్టమని బతిమాలు కొనవద్దు, నేను నీతోనే వస్తా, నువ్వెక్కడుంటే అక్కడుంటా, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను ఏది విడదీయటానికి వీల్లేదు. అలా విడదీస్తే దేవుడు నాకు యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని చెప్పని ఒక మాట చెప్తా ఉంటుంది. ఈ రూతు
యెహోవాను గూర్చి మాట్లాడుతూ ఉంది. యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని చెప్పని అంటా ఉంది. వాస్తవానికి మోయాబురాలు రూతు మోయాబు దేశంలోనే ఉన్నది. బెత్లెహేముకి ఎప్పుడు వచ్చినటువంటిది కాదు. కానీ తన అత్తగారైనటువంటి నయోమి ద్వారే రూతు దేవుని గూర్చి తెలుసుకున్నది. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను గూర్చి విన్నటువంటి రూతు, నేను ఎలాగైనా సరే ఆ దేవుడు ఉన్నటువంటి ఆ స్థలానికి, ఆ దేవుని ఆరాధించేటువంటి ప్రజల మధ్యకి నేను వెళ్ళాలి, నేను ఆ దేవుని ఆరాధించాలి, నేను ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ దేవుడు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ స్థలంలో నేను నివసించాలని చెప్పని ఒక కోరిక. అందుకోసమే దేవుని పేరు అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను నన్ను ఎడబాటు చేయటానికి వీల్లేదు, అలా జరిగితే యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని అంటున్నాడు. మధ్యలో దేవుని ఎరగని స్త్రీ, మోయాబు దేశంలో దేవుని గురించి తెలియదు, అయినా కానీ ఆమె దేవుని గురించి ఒక మాట అంటుంది, యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అంటుంది. ఈమెకు యెహోవాని గురించి ఏం తెలుసు? యెహోవా ద్వారా కలిగే కార్యాల గురించి ఆమెకు తెలియదు కదా. అయితే ఆమె విన్నది. కాబట్టి దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎటువంటి పరిస్థితులైనా మార్చగలిగినటువంటి దేవుడని, ఆ దేవుడు ఉండేటువంటి స్థలానికి తన అత్తగారితో కూడా వెళ్ళాలని ఒక నిర్ణయం చేసింది. అక్కడ ఏముంది? తన భర్త లేడు బెత్లెహేములో, మరి నయోమితో కూడా, మరి నయోమి పట్టణానికి ఊరికి వెళ్ళటానికి మరి ఒంటరిగత్తే, తన అత్తగారు కూడా ఒంటరిగత్తే. కానీ తను తోడు కోసం ఆశపడట్లేదు, తనకున్నటువంటి మరి సమస్యల గురించి బాధపడట్లేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే, ఏం కోరుకుంటుందంటే దేవుని సహవాసాన్ని కోరుకుంటుంది. దేవుడు ఉండే చోటుకి వెళ్ళాలి అని చెప్పని కోరుకుంటుంది. దేవుని ప్రజలతో కూడా నేను కూడా ఉండాలి, ఆయన గురించి నేను ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆశ, అటువంటి ఆసక్తి ఆమెలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ కోరికే నయోమితో పాటు బెత్లెహేముకు రావటానికి ఆసక్తి కనపరిచింది, అట్టి ఆశ కలగ చేసింది. దేవుని బిడ్డలారా, సరే ఆమె కోరుకున్నది ఏమిటంటే దేవుని సన్నిధి, దేవుని ప్రజలతో కూడా ఉండాలనేటువంటి, దేవుని గురించి చెప్పినటువంటి నయోమి అయితే అందరికీ దేవుని గురించి చెప్తా ఉన్నది, దేవుని కార్యాల గురించి చెప్తున్నది. కానీ ఆమె తన నష్టపోయినప్పుడు, కష్టపడ్డప్పుడు దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే, దేవుడే సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడని నయోమి అంటుంది. కానీ ఆ దేవుని ఎరిగినటువంటి నయోమి అట్లా అంటే, దేవుని గురించి విన్నటువంటి అన్యురాలైనటువంటి రూతు ఆ దేవుని నేను తెలుసుకోవాలి కాబట్టి ఆమెతో కూడా బెత్లెహేము రావటానికి స్థిరమైనటువంటి నిర్ణయము చేసింది. ఇక్కడ ఏమనంటే, ఆ నయోమి ఒకటి అంటుంది, ఆమె మనస్సు కుదిరిందని, ఇక ఆమె నన్ను విడిచిపెట్టేటట్టు లేదని, నేను ఇక ఆమెను బాధ పెట్టకూడదు రూతును అని చెప్పని, ఇంకా వేరే వద్దు అని చెప్పనకుండా తనతో కూడా బెత్లెహేమునకు తీసుకుని వచ్చింది. అటువంటి సమయంలో ఆమె ఏదైతే ఆశపడినదో ఆ దేవుని ప్రజల మధ్యకు వచ్చినాక ఆమె మేలే అనుభవించింది కానీ కీడు అనుభవించలేదు. బెత్లెహేముకు వచ్చినాక అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అంటున్నాడు కదా, అమ్మా నీవు యెహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చావు అని చెప్పని ఒక మాట అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు. నువ్వు ఆయన కోరి వచ్చావు, నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన ప్రజల మధ్యకు వచ్చావు, ఆయనకు దేవునికి చెప్పినటువంటి ఆత్మీయురాలైనటువంటి నయోమిని వెంబడిస్తూ వచ్చావు. కాబట్టి నీవు నమ్మి వచ్చినటువంటి దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావే, అది మామూలు విషయం కాదు, కానీ ఆయన రెక్కల చాటుకు నువ్వు వచ్చావు. బైబిల్ గ్రంథంలో
యేసు ప్రభువారు ఒకసారి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను చూసి చెప్తా ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల చాటుకు ఎలాగో చేర్చుకోవాలని ఆశపడుతున్నదో, నేను కూడా మిమ్మలను నా రెక్కల చాటున భద్రపరచాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయనందు విశ్వాసం ఉంచితే, కోడి పిల్లలకు కోడి రెక్కల చాటున ఉంటే ఎంత క్షేమమో, ఆయన రెక్కల చాటున మనకు అంత క్షేమాన్ని, భద్రతను ఆయన కలగజేస్తూ ఉంటాడు. ఆమె రూతు వివాహం చేసుకుని మంచిగా తన బంధువుల మధ్య, తన ప్రజల మధ్య ఉండవచ్చు. కానీ తను ఏమి కోరకుండా, వివాహం కోరలేదు, ఇంకేదో కోరలేదు. అయినా కానీ ఆమె మనసులో ఏంటంటే, నా అత్తగారితో నయోమితో నేను ఆ బెత్లెహేమునకు వెళ్ళాలి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను గురించి ఆమె ఆలోచించలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆమెకేమీ లేవు. ఆమె ఆశ, ఆమె కోరిక అంటే ఆయన యెహోవా ప్రజలతో నేను కూడా ఉండాలనేటువంటి ఆశ ఆమెను ఈ తీర్మానానికి సిద్ధపాటు చేసింది. ఏమిటంటే, నీవు నా వెంబడ రావద్దని అనవద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళిన చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ఒక అన్యురాలైనటువంటి ఒక యవ్వన బిడ్డ ఒక గొప్ప సమర్పణతో, ఒకే దృష్టితో గట్టి తీర్మానం చేసింది. నేను దేవుని ప్రజల మధ్య ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ దేవునిలో నేను జీవించాను ఒక కోరికతో తన యొక్క లోకాశలు, శరీరాశలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి అత్తగారైనటువంటి నయోమితో బెత్లెహేము పట్టణానికి వచ్చింది. అయితే ఆమె లోక సంబంధమైన సుఖాలు విడిచిపెట్టి వచ్చింది, తన బంధువులను విడిచిపెట్టి వచ్చింది, తనకున్నటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే దేవుని ఇంటిలోనికి. అది వ్యర్థంగా పోలేదు. ఆమె ఏదైతే తీర్మానం చేసుకుని, ఏదైతే వెంబడించాలని ఆశతో వచ్చిందో, దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెతో చెప్పాడు. ఈమె తన అత్తగారైనటువంటి నయోమిని వెంబడించి బెత్లెహేమునకు వచ్చిన తర్వాత అక్కడ చెప్పబడుతుంది, ఒక ఆయన అంటున్నాడు కదా, అందుకు యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ చూడండి, చక్కని మాట కనపడుతూ ఉంటుంది. యెహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండటానికి వచ్చావు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కాబట్టి ఆయన నీకు బహుమానం ఇస్తాడు, ఆయన మేలు చేస్తూ ఉంటాడు. ఆమె ఏమైతే కోల్పోయిందో దేవుని దగ్గరకు వచ్చినాక సంపూర్ణంగా అన్నీ సంపాదించుకున్నది. ఏం సంపాదించుకున్నదంటే, తిరిగి ఆ గ్రామంలోనే గొప్పింటి కోడలుగా చేర్చబడ్డది, ఒక గొప్ప వ్యక్తికి భార్యగా చేర్చబడ్డది. తర్వాత ఆమె ద్వారా కలిగినటువంటి సంతానంలో నుంచి యేసు ప్రభువారు, ఆ వంశావళిలో నుంచి యేసు ప్రభువారు వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఆ మోయాబురాలు, అన్యురాలైనటువంటి స్త్రీ పేరు ఇప్పటికీ మనం చదువుతున్నాము. కారణం ఏమిటంటే, ఆమె చేసినట్టు ఆ గొప్ప తీర్మానం, గట్టి తీర్మానం, స్థిరమైనటువంటి తీర్మానం. ఏం చూసి స్థిరమైన తీర్మానం చేసింది? ఆ గొప్ప దేవుని గురించి నేను తెలుసుకోవాలి, ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి, ఆయన చేసే గొప్ప కార్యాలు నేను చూడాలని ఒక మదిలో ఒక ఆశతో ఉన్నది. కాబట్టి
ఇదిగో నయోమి ఎంతో బతిమాలింది, అమ్మా యవనస్తులు మీరు, మీ భర్తలు చనిపోయారు, మీరు నాతో కూడా వస్తే ఏ మేలు అనుభవిస్తారమ్మా, మీరు మీ పుట్టింళ్ళకి వెళ్ళి సురక్షితంగా పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పానంటే ఇద్దరు కోడలు, ఒక కోడలు పోయింది. కానీ రూతు మాత్రం పుట్టింటికి పోలేదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం దేనికోసం చూడలేదు. ఆమె దృష్టి అంతా దేవుని మీదే ఉన్నది. దేవుని ప్రజలతో ఉండాలని కోరిక, దేవుని తెలుసుకోవాలని ఆశ, అందుకోసమే అట్లా ఉన్నది. కాబట్టి ఒక ఒంటరిగత అయినటువంటి తన అత్త వృద్ధురాలతో కలిసి బెత్లెహేమునకు వచ్చింది. ఆమె తీర్మానంతో అంటున్నది కదా తన అత్తగారితో, నన్ను వెంబడి రావద్దని బతిమాలవద్దు, నన్ను విడిచిపెట్టమని నువ్వు నన్ను బ్రతిమాలుకోవద్దు, నీ వెళ్ళిన చోటుకు నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నన్ను ఏదైనా ఎడం చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని చెప్పని చక్కని మాట చెప్తా ఉంటుంది. ఆమె ఈ తీర్మానంతో, గట్టి తీర్మానం, నువ్వేమన్నా చెప్పు నేను నీతోనే వస్తా అని చెప్పని నయోమితో అంటుంది. చావైనా బ్రతుకైన నీతోనే, నీ ప్రజలతోనే, నీ దేవునితోనే, నువ్వుండే చోట్ల నేనుంటాను అని చెప్పనేటువంటి గొప్ప తీర్మానంతో వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని కటాక్షం ఆమె మీదకి వచ్చింది, దేవుని దయ ఆమె మీదకి వచ్చింది. ఆ రూతు దేవుని కృప పొందింది. ఏదైతే పోగొట్టుకున్నదో దానికి గొప్పగా ఎన్నో రెట్లుగా ఈ లోక సంబంధంగా కూడా ఎంతో గొప్ప మేలు అనుభవించింది. గొప్ప ఇంటికి కోడలైంది, గొప్ప వంశస్థురాలైంది. ఆ తన వంశంలో నుంచి మరి దావీదు వచ్చాడు, తర్వాత మరి ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, తర్వాత యేసు ప్రభువారు కూడా ఆమె వచ్చినటువంటి వంశంలో నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆమె చేసిన గొప్ప తీర్మానం, ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ గట్టి నమ్మకం, గట్టి కోరిక తన అత్తగారిని వెంబడించేలాగా చేసింది. అందుకోసం ఒక మాట అంటుంది, ఇదే మాట పదే పదే మాట్లాడుతున్నాను. ఏమిటంటే యెహోవా నన్ను ఏదన్నా ఎడం చేస్తే యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక. యెహోవాను గూర్చి ఆమె విన్నది కాబట్టి ఆ దేవుని యొక్క మందిరం ఉన్నట్టుంటే దేవుని ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన్ని నేను తెలుసుకోవాలి, ఆయన ఆరాధించడానికి కోరికను కలిగి ఆ గట్టి నిర్ణయంతో బెత్లెహేముకు వచ్చింది. తన నిర్ణయంతో బెత్లెహేముకు వచ్చినాక దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, కానీ ఆమెను మరి అన్ని విధాల ఆశీర్వదించాడు. తన భర్తను మొట్టమొదటి పోగొట్టుకున్నది, కానీ ఇప్పుడైతే గొప్ప వ్యక్తి భర్తగా వచ్చాడు. గొప్ప వంశావళి, గొప్ప కుటుంబం ఆమె పొందుకున్నది. అట్లా గొప్ప మేలు అనుభవించింది దేవుని బిడ్డలారా. ఇది ఒక తీర్మానం. ఆత్మీయులతో మనం ఈ రీతిగా ఆత్మీయులు వెంబడించాలనే తీర్మానం మనం కలిగి ఉంటే, దేవుని కొరకు ఒక గట్టి తీర్మానం కలిగి ఉంటే నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. ఆయన సదాకాలం మనకు తోడైండి మనల్ని నడిపించి రక్షిస్తూ ఉంటాడు, మనల్ని గొప్ప చేస్తూ ఉంటాడు. ఏకాకిగా ఉన్నటువంటి రూతు గొప్ప ఇంటి కోడలైంది, గొప్ప వంశావళిలోకి వచ్చింది. ఈనాడు మనం ఆమెను గురించి చెప్పుకోవటానికి ఆ దేవుడు గొప్ప కృప చూపించాడు. రూతు తను చేసినటువంటి ఆ తీర్మానమే, దేవుని పట్ల అనుకున్నటువంటి ఆ కోరిక. మరి ఈరోజు అటువంటి ఆశ మనకున్నదా? మనం ఏం కావాలని కోరుకుంటున్నాం? దేవుని సహవాసం కోరుకుంటున్నామా? బెత్లెహేం అనేటువంటి దేవుని ప్రజలతో ఉండాలని ఆశ మనకున్నదా? ఉంటే రూతులాగా మనము దీవించబడతాం, మనల్ని దేవుడు గొప్ప చేస్తూ ఉంచాడు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఇంకొక సంఘటన ఉంది. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం
లో కూడా ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు, ఎలీషా అనేటువంటి ఒక వ్యక్తి దైవజనుడైనటువంటి ఏలియాను వెంబడించాలని ఒక గట్టి కోరిక కలిగి ఉన్నాడు. ఏలియా తనకు మరి పరలోకానికి వెళ్ళేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ అంటున్నాడు కదా, ఎలీషా, దేవుడు నన్ను ఎరుకోకు బొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను అని చెప్పంటే ఎలీషా ఏమంటున్నాడంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఇదే మాట రూతు కూడా అన్నది కదా నయోమితో, నేను నిన్ను విడవను, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దని బతిమాలుకోవద్దు, నేనైతే నిన్ను విడిచిపెట్టు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నువ్వు ఏ దేవుడిని సేవిస్తున్నావో ఆ దేవుని దగ్గరికి వస్తాను, ఏ ప్రజలైతే దేవుని సేవించే ప్రజల దగ్గరకు నువ్వు వెళ్తున్నావో ఆ ప్రజలే నా ప్రజలు అని చెప్పిన ఒక కోరికతో వచ్చింది కదా. అదే రీతిగా ఎలీషా కూడా అదే తీర్మానంతో ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. ఏలియా చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను ఎరుకోక వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. అయితే ఎలీషా అంటున్నాడు ఒక మాట, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఏలియామన్నా మరి ధనం సంపాదించి ఉంచాడా? దానికోసం ఎలీషా ఆశపడతా ఉన్నాడా? ఏలియా మరి ఏమన్నా గొప్ప ఆస్తుపాస్తులు సంపాదించి తన శిష్యుని కొరకు ఉంచాడా? అది లేదు. ఏలియా ఏమీ దాచుకోలేదు, ఏలియా దగ్గర ఏమీ లేదు. కానీ ఏమి చూసి ఏలియాని వెంబడిస్తూ ఉంటున్నాడు ఎలీషా అంటే, ఎలీషా దగ్గర దేవుడు ఉన్నాడు, ఎలీషా దగ్గర దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ కలిగినటువంటి ఏలియా దగ్గర దేవుని ఆత్మ ఉన్నది. నేను ఆ ఆత్మను పొందుకోవాలి. ఏలియా ఎట్లయితే ధైర్యంగా ప్రతి సమస్యలో నిలబడతా ఉన్నాడు, ఏలియా అయితే ధైర్యంగా ఇదిగో ఆకాశం నుంచి వర్షం కురవద్దని ప్రార్థన చేస్తే కురవట్లేదు, ఆ మాట పలుకుతా ఉన్నాడు, నా మాట గాక చొప్పున గాక ఈ 3.5 సంవత్సరాల్లో వర్షం కానీ మంచు కానీ పడదు అని చెప్పని ఒక మాట ఏలియా చెప్పాడు కదా. ఆ మాట చొప్పునే వర్షం పడలేదు. మళ్ళా వర్షం కురవాలని ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. రాజుల దగ్గర ధైర్యంగా మాట్లాడాడు ఏలియా. అయితే నేను ఆ దేవుని యొక్క శక్తిని నేను తెలుసుకోవాలి. ఏలియా ఏ దేవుణ్ణి అయితే సేవిస్తూ వచ్చాడో ఆ దేవుని ఆత్మ, ఆ దేవుని కార్యాలు నేను కూడా చూడాలి, పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి తీర్మానంతో ఏలియాని విడిచిపెట్టకుండా ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉంటున్నాడు. ఏంటి ఎలీషాకి కావాల్సింది? ఏలియా దగ్గర సేవ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించిండు, తర్వాత ఇక ఆయనకి ఎవరు లేరు కదా, దాన్ని అనుభవించాల్సింది నేనే కదా అని ఏలియా దగ్గర ఎలీషా ఒక ధనాన్ని ఆశపడలేదు, ఇంకేదో కావాలని ఆశపడలేదు. కానీ ఎలీషా ఏలియాని ఎందుకు వెంబడిస్తున్నాడంటే, దేవుని ద్వారా ఏలియా ఏదైతే దేవుని శక్తిని పొందుకున్నాడో, దేవుని ఆత్మను పొందుకున్నాడో, మరి ఏలియా ఎట్లయితే గొప్ప కార్యాలు చేశాడో దేవుని ద్వారా, అటువంటి దేవుని ఆత్మను నేను కూడా కలిగి ఉండాలి. ఏలియా ఎటువంటి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడో అటువంటి ఆ ఆత్మను నేను పొందుకోవాలి, ఆ ఆత్మ కావాలనే ఆశతో ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉంటున్నాడు. ఎట్లా అంటే గట్టి తీర్మానంతో, నేను ఏ రీతిగా అయినా సరే ఎలీషాని విడిచిపెట్టకూడదు అని చెప్పని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఏలియా ఎరుకోకి వెళ్ళమన్నాడు నన్ను దేవుడు అని చెప్పన్నప్పుడు, దయచేసి ఇక్కడ ఉండు,
యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనెను. కనుక ఇద్దరు ప్రయాణమై సాగారని చెప్పని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి మనం ఏం వెంబడిస్తా ఉన్నాం? ఏం చూసి ప్రజలను వెంబడిస్తూ ఉన్నాం? దేవుని సేవకులను వెంబడిస్తూ ఉన్నాం, దేవుని వెంబడిస్తూ ఉంటున్నాం. మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుని వెంబడించడం కాదు, కానీ దేవుని సంబంధమైనటువంటి వాటి కొరకు, పరలోక రాజ్య సంబంధం అయినటువంటి వాటి వరాల కొరకు, దేవుని శక్తిని అనుభవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి ఆశతో మనం ఆయన్ని వెంబడించాలి. ఏలియా దేవుని ఆత్మ కలిగి 7 గొప్ప అద్భుతాలు చేశాడు. ఆ తరువాత ఏలియా ద్వారా ఆత్మను పొందుకున్నటువంటి ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు, ఇంకా అనేక కార్యాలు చేశాడు. అందుకోసమే మనము ఆత్మీయులతో, అంటే దేవుని సేవకులతో ఎటువంటి సహవాసం కలిగించిన గట్టి తీర్మానంతో మనము దేవుని వెంబడించాలి, దేవుని సేవకులను మనం వెంబడించాలి. రూతు తన అత్తగారైనటువంటి నయోమిని వెంబడించింది. కారణం ఏమిటంటే, నయోమి చెప్తా ఉంది, దేవుడు బెత్లెహేమును దర్శిస్తూ ఉన్నాడు, మరలా దర్శించాడు. అక్కడ ఇక్కడ నాకు ఏ కుదవ ఉండదు, అక్కడికి వెళ్తాను, నేను దేవుడున్న చోట సమృద్ధి, నేను వెళ్తాను. కానీ మీరు నాతో వస్తే మీరు భర్త లేనటువంటి వారు, నేను వెళ్ళి నేనైతే ఎట్లో అట్లా బ్రతుకుతాను, పోషించబడతాను, మీరు ఇక్కడే ఉండండి అమ్మంటే ఒక కోడలు వెళ్ళిపోయింది. రూతు మాత్రం లేదు, ఆ దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు దర్శించినటువంటి దేవుడిని నేను చూడాలి, ఆయన ద్వారా నేను కూడా మేళ్ళు అనుభవించాలి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారని చెప్పావు కదమ్మా, నేను ఆ కార్యాలు చూడాలి, ఆ దేవుడు నేను కూడా వెంబడించాలని నయోమితో ఆమె బెత్లెహేముకు వచ్చింది. అదే రీతిగా ఏలియా వద్దన్నా, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి అన్నా కానీ ఏలియాను విడిచిపెట్టకుండా గట్టి తీర్మానంతో, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అంటున్నాడు. ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయుల సహవాసంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన జీవితంలో మనం ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం, దేవుని శక్తిని మనం చూడగలుగుతూ ఉంటాం, దేవుని మహిమను చూడగలుగుతూ ఉంటాం. తర్వాత ఏలియా అంటున్నాడు, యొర్దానుకు నన్ను పొమ్మంటున్నాడు ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను యొర్దానుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటాడు. అక్కడ కూడా అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పు నువ్వు గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఎంతగైనా సరే దేవుని సేవకుని విడిచిపెట్టకుండా ఎలీషా ప్రయాణమైతానే ఉన్నాడు. ఏలియా పరలోకం చేరే వరకు కూడా ఈ ఎలీషా అతన్ని వెంబడిస్తానే ఉన్నాడు. ఆఖరిగా ఒకటి అడుగుతూ ఉన్నాడు ఎలీషాని, తన శిష్యుణ్ణి, ఏమనంటే, ఇదిగో నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి? ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీద వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారింకను వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేక వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడకపోయినా అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరి ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు నడిచిపోయెను. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుదలతో ఏలియాని వెంబడించినటువంటి, అంతవరకు ఏలియాని వెంబడించినటువంటి ఎలీషాకి మరి ఆ ఏలియా ఆరోహణమయ్యేటువంటిది కనపడుతూ ఉంటుంది ఆ సంఘటన. అప్పుడు ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చిన తర్వాత ఏలియా దుప్పటి క్రింద పడగా ఆ ఎలీషా ఆ దుప్పటి తీసుకొని యొర్దాను నది దగ్గరకు వచ్చి ఒక్కటే అడుగుతా అంటున్నాడు, ఏలియా సేవించిన దేవుడు యెహోవా ఎక్కడా అని చెప్పిన ఒక మాట పలికి ఆ దుప్పటితో ఏలియా మీద నుంచి వచ్చినటువంటి దుప్పటి ఎలీషా పట్టుకొని యొర్దాన్ని కొట్టంగలోనే ఆ యొర్దాన్ 2 పాయలైపోయిందట. యొర్దాన్లో మరి అతడు నడిచి వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి ఎలీషాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక అధికారం వచ్చింది. అధికారంతో ముందుకు సాగుతూ ఉంటున్నాడు. అధికారంతో ఆ యొర్దాన్ నదిని కొట్టంగలో 2గా చీలిపోయింది. దారి కనపడతా ఉంది అక్కడ. ఆ శక్తి పొందుకున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే ఎలీషాకు ఉన్నటువంటి ఒక కోరిక. నేను ఏలియా పొందుకున్నటువంటి ఆత్మలో పాలు పొందుకోవాలి, ఆ ఆత్మను నేను పొందుకోవాలి అన్నటువంటి కోరికతో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నీ విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు ఎలీషా. పరలోక సంబంధమైనటువంటి శక్తి, పరలోక సంబంధమైన వరము నేను పొందుకోవాలని ఒక ఆశతో ఏలియాని వెంబడించాడు, అన్నీ విడిచిపెట్టి. కాబట్టి అతడు పొందుకున్నాడు. ఎలీషా గొప్ప కార్యాలు చేశాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, 2 పాళ్ళ అభిషేకం పొందుకున్నాడు. ఒకటే తీర్మానం ఏమిటంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నిన్ను విడవను. అదే మాట ఆ రూతు కూడా అన్నది, నీవు నన్ను విడిచిపెట్టమని బ్రతిమాలుకోవద్దు, నేను నీతోనే వస్తా. ఎలీషా కూడా ఏలియాతో అంటున్నాడు, నేను నీతోనే వస్తా. వీళ్ళ కోరికలు ఏమిటి? రూతు యొక్క కోరిక ఏమిటి? దేవుడే. ఎలీషా యొక్క కోరిక ఏమిటి? దేవుడే. దేవుని ఆత్మను పొందుకోవాలని, దేవుని శక్తిని పొందుకోవాలని, దేవుని ఇంకా బలపడాలని ఆశ, తపన, దేవుని కొరకై పట్టుదల కలిగి గొప్ప కార్యాలు చేయాలనే ఆసక్తి, దేవుని కొరకైన ఆ గొప్ప ప్రేమ అంతవరకు ఏలియాని వెంబడించాలనేటువంటి ఒక కోరికతో పురుకొల్పబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ తీర్మానం మనకు కూడా ఉండాలి. ఏమిటా తీర్మానం? నేను నిన్ను విడవను. ఎందుకు విడవను అని చెప్తా ఉన్నారు. నయోమితో రూతు ఎందుకన్నది, ఏలియాతో ఎలీషా ఎందుకన్నాడు? వాళ్ళ ఉద్దేశాలు ఒకటే, దేవుని సంబంధమైనటువంటి ఉద్దేశం, దేవుని సంబంధమైనటువంటి ఆశ, దేవుని కొరకైనటువంటి ఆసక్తి, దేవుని కొరకైనటువంటి వారి హృదయాల్లో నింపబడినటువంటి ఆ కోరిక అన్నీ మర్చిపోయి తను నడిపించేటువంటి ఆత్మీయ నాయకులతో కూడా నడిచి దేవుణ్ణి చేరుకోవాలని ఆ కోరిక వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి మరి వెంబడించారు. వాళ్ళు కాదన్నా వద్దన్నా, వాళ్ళు మరి మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ, మాట్లాడినా కానీ, ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా వాళ్ళని విడిచిపెట్టకూడదు. ప్రియ దేవునులారా, వాళ్ళ ద్వారా దేవుని మనం కలుసుకోవాలి, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని కార్యాలు
మనం చూడాలి. దేవుని శక్తిని వారి ద్వారా మనం పొందుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రూతు నయోమీల బంధం కొనసాగినటువంటి బంధం, ఏలియా ఎలీషాల బంధం, వారు దేనికి వాళ్ళని వెంబడించారో మనం కూడా అదే బంధం కొరకు, అదే కోరికతో, అదే తీర్మానంతో, అదే దేవుని కొరకైనట్టు ఆశతో మనం ముందుకు సాగాలి. ఆ రీతిగా ఆత్మీయుల సహవాసముతో ప్రభువుని చేరుకోవాలంటే కోరికతో మనం ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు రూతులాగా గొప్పగా ఆశీర్వదించబడతాం. ఎలీషాగా దేవుని ఆత్మలో 2 పాళ్ళు పొందుకొని శక్తివంతంగా ఆ దేవుని కొరకు నిలబడి గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. రూతు మరి నయోమి దగ్గర ఏమి చూసిందంటే, అయ్యా ఇదిగో తండ్రి, మరి తమ ప్రజలు దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు, అంత గొప్ప దేవుడని విని తన అత్తగారి నయోమిని వెంబడించి దేవుని ప్రజల మధ్యకు వచ్చి దేవుని గొప్ప కార్యాలు చూడగలిగింది. దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడ్డది. ఎలీషా కూడా దైవజనుడైనటువంటి ఏలియాని వెంబడించి, అంతవరకు వెంబడించి ఏలియా దగ్గర ఉన్నటువంటి దేవుని ఆత్మను పొందుకొని దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగాడు ఎలీషా. అవును ప్రభువా, మా గురి మీరై ఉండాలి. మేము ఎవరిని వెంబడించినా కానీ, మా ఆత్మీయ నాయకులే కానీ, దైవ సేవకులే కానీ, వారి దగ్గర నుంచి మీ అభిషేకం, మీ శక్తి, మీ కార్యాలు పొందుకొని తెలుసుకోవటానికి అయ్యా తండ్రి, పట్టు విడవకుండా ఈ సహవాసం, ఆత్మీయ బంధాన్ని కొనసాగించడానికి, భక్తి జీవితాన్ని కొనసాగించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే మాటలు వింటున్నారో అయ్యా, ఇదిగో తండ్రి స్తోత్రాలు. అవునయ్యా, మీ కొరకు మేము ఆశపడినప్పుడు, మీ కొరకు మేము అయ్యా ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టరని రూతుని దీవించినట్లు, ఎలీషాని ఆ ఆత్మశక్తితో నింపి వాడుకున్నట్లు నా తండ్రి అయ్యా మీరు వాడుకుంటారని ప్రతి ఒక్కరు గ్రహించి నాయనా అయ్యా గట్టి తీర్మానముతో నాయనా మిమ్మల్ని వెంబడించే కృపను దయచేయమని మా ప్రభు మా రక్షకునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.